3, 2, 1, 0. హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 7వ తరగతి గణిత శాస్త్రంలోని అధ్యాయం 2లో అభ్యాసం 3లో ఉండేటటువంటి లెక్కలను గురించి చూద్దాం. అంతకన్నా ముందు మీరు అభ్యాసం 1, అభ్యాసం 2 లెక్కలు చూడకపోయినట్లయితే పైన ఐ బటన్ కనిపిస్తూ ఉంది. వాటిని క్లిక్ చేసి ఆ 2 అభ్యాసాలను కూడా మీరు చూసి మొత్తం లెక్కలను చాలా సునాయాసంగా నేర్చుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలను షేర్ చేయండి. అభ్యాసం 3లో మొదటి బిట్టు క్రింది లబ్ధాలను కనుక్కోండి అని అంటున్నాడు. ఈ మొదటి బిట్లో మనకు 3 లెక్కలు ఇవ్వడం జరిగింది. మొదటిది 5/6 × 7/11. ఈ లెక్కను ఏ విధంగా చేయాలో చూడండి. 1వ లెక్క 5/6 × 7/11. వీటిని ఏం చేయాలంటే ఈ విధంగా ఉండేటటువంటి దాన్ని మనం భిన్నం అంటారు అని చెప్పుకున్నాం. అయితే పైన ఉండేటటువంటి దాన్ని లవము అని, కింద ఉండేటటువంటి దాన్ని హారము అంటారని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇందులో మనం ఏం చేయాలంటే లవాన్ని లవంతో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. చూడండి, 5 × 7 భిన్నం 6 × 11. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి గుణకారం చేయాలని అర్థం. లబ్ధము అంటే కూడా గుణించండి అని దీని యొక్క అర్థం. కాబట్టి వీటిని ఏం చేస్తున్నామంటే 5 × 7 భిన్నం 6 × 11 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5,035. అదేవిధంగా 6/11 66. ఇది ఈ మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు. ఇది క్రమభిన్నంగానే ఉంది కాబట్టి దీన్ని మనము భాగించి పూర్ణాంక రూపంలో రాయలేము. ఒకవేళ పైన లవము పెద్దగా ఉండి కింద హారం చిన్నగా ఉంటే వీటిని భాగించి పూర్ణాంక రూపం అంటే మిశ్రమ భిన్న రూపంలో కూడా రాయవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ పైన లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది కాబట్టి వీటిని మనము భాగించలేము. భాగించవచ్చు, పాయింట్లలో వస్తుంది. మీకు ఇక్కడ వరకు రాసినా కూడా జవాబు సరిపోతుంది. రెండవ లెక్క చూడండి, 6 × 1 భిన్నం 5 అని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి లెక్కను మనం యథావిధిగా 6 × 1 భిన్నం 5 అని రాసుకున్నాం. ఇక్కడ 6కు ఏం లేదు అంటే కింద భిన్నం 1 ఉంది అని రాసుకోవచ్చు. ఇది చూడండి, 6 ఏం లేదు కాబట్టి దీన్ని భిన్నం 1 ఉంది అని రాసుకుంటున్నాను నేను. ఇంటూ 1 భిన్నం 5 అదేవిధంగా రాసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లవాలను గుణించాలి, హారాలను గుణించాలి. కాబట్టి లవం ఇక్కడ ఏముంది, 6 × 1 ఉంది కాబట్టి 6 × 1 భిన్నం ఇక్కడ 1 × 5 అని ఉంది. ఇప్పుడు చూడండి, 6 భిన్నం 1 5. ఈ సందర్భంలో చూడండి మనకు లవం పెద్దగా ఉంది, హారం చిన్నగా ఉంది కాబట్టి దీన్ని భాగించవచ్చు. లవాన్ని హారంతో భాగించాలి. లవం ఎంత ఉంది, 6 ఉంది. హారం ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి 5 ఎక్కం 5, 6లో 5 పోతే 1 మిగులుతుంది. దీన్ని మిశ్రమ భిన్నం రూపంలో రాసుకోవాలంటే ఇక్కడ ఉండేటటువంటి దాన్ని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని లవముగాను, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని హారంగా రాసుకోవాలి. అంటే 6 × 1 భిన్నం 5 చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 1 పూర్ణాంకం 1 భిన్నం 5 అనేది జవాబుగా రావడం జరిగింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. మూడవ లెక్క చూడండి, 2 పూర్ణాంకం 1 భిన్నం 3 × 3 పూర్ణాంకం 1 భిన్నం 5 అని ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను, ఉన్నట్టుగానే రాశాను. ఈ రెండు కూడా మిశ్రమ భిన్నాలను మనకు ఇవ్వడం జరిగింది. ఈ మిశ్రమ భిన్నాలను మనం ఏం చేయాలంటే మామూలుగా భిన్న రూపంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పూర్ణాంకం 1 భిన్నం 3 అనేది ఒక మిశ్రమ భిన్నం. దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి హారాన్ని
పూర్ణాంకంతో గుణించాలి. అంటే 3 ఇంటూ 2 ప్లస్ వీటికి పైన ఉండేటటువంటి లవాన్ని కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 3 6, 6 ప్లస్ 1 7. భిన్నం ఇక్కడ ఉండే హారాన్ని యథావిధిగా రాసుకోవాలి. అంటే 2 పూర్ణాంకం 1 భిన్నం 3 చేస్తే మనకు ఎంత వస్తుంది అని అంటే 2 పూర్ణాంకం 1 భిన్నం 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 7 భిన్నం 3 వచ్చింది. అదేవిధంగా 3 పూర్ణాంకం 1 భిన్నం 5ను చేద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని చేస్తే ఏమొస్తుంది, హారాన్ని పూర్ణాంకంతో గుణించాలి. 5 ఇంటూ 3, దానికి ఇక్కడ ఉండే లవాన్ని కలపాలి. భిన్నం హారంలో ఉండేది యథావిధిగా రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3 15 ప్లస్ 1 16 భిన్నం 5. అంటే 3 పూర్ణాంకం 1 భిన్నం 5ను చేస్తే మనకు ఎంత వచ్చింది అంటే 16 భిన్నం 5గా వచ్చింది. ఈ మిశ్రమ భిన్నాలను రాసుకొని గుణించమని అంటున్నాడు కాబట్టి ఈ మిశ్రమ భిన్నాలను రాసుకొని గుణిద్దాం. ఇక్కడ ఎంత వచ్చింది మనకు, 7 భిన్నం 3 వచ్చింది. అది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. మధ్యలో గుణకారం ఉంది కాబట్టి ఇంటూ రాస్తున్నాను. వీటి బదులు అంటే 3 పూర్ణాంకం 1 భిన్నం 5 బదులు 16 భిన్నం 5 వచ్చింది కాబట్టి వాటిని అదే విధంగా రాస్తున్నాం. 16 భిన్నం 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి, లవాన్ని లవంతో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. 7 ఇంటూ 16 భిన్నం 3 ఇంటూ 5. ఇప్పుడు చూడండి, ఈ 7ను 16ను చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 112 వస్తుంది. అది యథావిధిగా రాసుకుంటున్నాను. భిన్నం 3 5 15. ఈ సందర్భంలో కూడా మనకు లవం పెద్దగా ఉంది, హారం చిన్నగా ఉంది కాబట్టి వీటిని మళ్ళీ ఏం చేయాలి, భాగించాలి. ఇదిగోండి, 112ను 15తో భాగించాలి. 15 వేళ్ల 105. 112లో 105 పోతే మనకు 7 మిగులుతుంది. దీని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని లవంగాను, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని హారంగా రాసుకోవాలి. అంటే 112 భిన్నం 15 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7 పూర్ణాంకం 7 భిన్నం 15 వస్తుంది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. చూడండి, రెండో బిట్టు గణించండి, లబ్ధాన్ని సూక్ష్మ రూపంలో రాయండి అని అంటున్నాడు. రెండో బిట్లో మొదటి లెక్క చూడండి, 2 భిన్నం 3 ఇంటూ 5 పూర్ణాంకం 1 భిన్నం 5 అని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి లెక్కను యథావిధిగా రాసుకుంటున్నాను. ఇక్కడ మనకు 2 భిన్నం 3 అనేది భిన్న రూపంలో ఉంది, వాటిని యథావిధిగా రాసుకుందాం. 2 భిన్నం 3, ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చింది మనకు 5 పూర్ణాంకం 1 భిన్నం 5 అని. వీటిని మామూలుగా భిన్న రూపంలో మార్చుకోవాలి. 5 పూర్ణాంకం 1 భిన్నం 5, దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి హారాన్ని పూర్ణాంకంతో గుణించాలి. 5 ఇంటూ 5, వీటికి ఇక్కడ ఉండే లవాన్ని కలపాలి. భిన్నం హారం యథావిధిగా రాసుకోవాలి. చూడండి, 5 5 25 ప్లస్ 1 26 భిన్నం 5కు 5 అదే విధంగా రాసుకున్నాను. అంటే 5 పూర్ణాంకం 1 భిన్నం 5 చేస్తే మనకు ఎంత వచ్చింది, 26 భిన్నం 5 అనేది వచ్చింది. కాబట్టి దీన్ని ఇక్కడ ఇంటూ ఉంది, యథావిధిగా రాశాను. వీటిని మనం భిన్న రూపంలో మారుస్తే మనకు ఎంత వచ్చింది అంటే 26 భిన్నం 5 అనేది వచ్చింది. అది యథావిధిగా రాసుకుంటున్నాను. లవాన్ని లవంతో, హారాన్ని హారంతో గుణించి రాసుకోవాలి. 2 ఇంటూ 26 భిన్నం 3 ఇంటూ 5. చూడండి, 26 52 భిన్నం 3 5 15. ఇప్పుడు ఏం చేయాలి, 52ను 15తో భాగించి సూక్ష్మ రూపంలో రాయండి అని అంటున్నాడు కదా. ఈ భిన్నాన్ని ఇంకా ఎంత చిన్నగా రాయగలిగితే అంత చిన్నగా రాయాలి. చూడండి, 52ను 15తో భాగించాలి. 15 3 45. 52లో 45 పోతే మనకు ఎంత మిగులుతుంది అని అంటే 7 మిగులుతుంది. దీన్ని మిశ్రమ భిన్నంగా రాస్తే ఏమవుతుంది, 3 పూర్ణాంకం 7 భిన్నం 15 అవుతుంది. చూడండి,
3 పూర్ణాంకం 7 భిన్నం 15గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇచ్చిన లెక్క ఏమిచ్చిండు? 2 భిన్నం 3 ఇంటూ 5 పూర్ణాంకం 1 భిన్నం 5. వీటిని చేస్తే మనకు ఎంత వచ్చింది అంటే సూక్ష్మ రూపంలో రాస్తే 3 పూర్ణాంకం 7 భిన్నం 15 అనేది జవాబుగా వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. రెండో లెక్క చూడండి. 2 భిన్నం 7 ఇంటూ 1 భిన్నం 3 అని ఇవ్వడం జరిగింది. వీటిని ఏం చేయాలి? లవాన్ని లవంతో గుణించాలి. అంటే 2 ఇంటూ 1 భిన్నం హారాన్ని హారంతో గుణించాలి. 7 ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది? 2 ఎక్కం 2 భిన్నం 7 ముళ్ళ 21 అవుతుంది. ఇక్కడ లవం చాలా చిన్నగా ఉంది కాబట్టి దీన్ని మనం భాగించలేము. భాగిస్తే కూడా పాయింట్లలో వస్తుంది. కాబట్టి చూడండి, 2 భిన్నం 7 ఇంటూ 1 భిన్నం 3 అనేటటువంటి భిన్నాలను గుణించి లబ్ధాన్ని సూక్ష్మ రూపంలో రాస్తే మనకు ఎంత వచ్చింది అంటే 2 భిన్నం 21 రావడం జరిగింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. మూడవ లెక్క చూడండి. 9 భిన్నం 3 ఇంటూ 5 భిన్నం 5 అని ఇవ్వడం జరిగింది. వీటిని గుణించి రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కొట్టేయడానికి అనుకూలంగా ఉంది కాబట్టి కొట్టేద్దాం. లెక్కను యథావిధిగా రాసుకున్నాం కాబట్టి ఇదిగోండి 5 ఎక్కం 5 5 ఎక్కం 5. ఇంకేం మిగిలింది ఇప్పుడు మనకు? 9 భిన్నం 3 ఇంటూ 1 భిన్నం 1 అని మిగిలింది. ఇప్పుడు ఇక్కడ కూడా కొట్టేయచ్చు. 3 ఎక్కం 3 3 ముళ్ళ 9. ఇప్పుడు ఏం మిగిలింది మనకు? 3 ఇంటూ 1 భిన్నం 1 ఇంటూ 1 అని మిగిలింది. 3 ఎక్కం 3 1 ఎక్కం 1 భిన్నం 1 రాసుకున్నా రాసుకోకపోయినా దాని విలువ మారదు కాబట్టి జవాబు అనేది 3గా రాయవచ్చు. అంటే 9 భిన్నం 3 ఇంటూ 5 భిన్నం 5 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చింది అని అంటే 3 అనేది జవాబుగా రావడం గమనించవచ్చు. ఇది ఈ లెక్క యొక్క జవాబు. నాలుగో లెక్క చూడండి. 9 భిన్నం 5 ఇంటూ 10 భిన్నం 3 ఇంటూ 1 భిన్నం 2 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా కొట్టివేసి రాసుకోవచ్చు. ముందు లెక్కను యథావిధిగా రాసుకుందాం. 9 భిన్నం 5 ఇంటూ 10 భిన్నం 3 ఇంటూ 1 భిన్నం 2. మనం కొట్టేయాలంటే హారంలో ఉండేటటువంటి దాంతో లవంలో ఉండేటటువంటి దాన్ని కొట్టేయాలి. అంటే లవాన్ని హారంతో కానీ హారాన్ని లవంతో కానీ కొట్టేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉంది. 5 ఎక్కం 5. ఇక్కడ 10 ఉంది కాబట్టి 5 2ల 10. అదేవిధంగా ఇక్కడ 2 ఉంది. ఇక్కడ హారంలో కూడా 2 ఉంది. 2 ఎక్కం 2 2 ఎక్కం 2. ఇక్కడ 3 ఉంది. 3 ఎక్కం 3 3 ముళ్ళ 9. ఇప్పుడు ఏం మిగిలినాయి మనకు? మిగిలినవన్నీ రాసుకుందాం. ఇక్కడ 3 మిగిలింది, భిన్నం 1 మిగిలింది, ఇంటూ ఇక్కడ ఏం లేదంటే 1 మిగిలినట్టు 1 భిన్నం 1 ఇంటూ ఇక్కడ కూడా 1 భిన్నం 1 మిగిలింది. దీన్ని మొత్తం రాసుకుంటే 3 ఇంటూ 1 ఇంటూ 1 భిన్నం 1 ఇంటూ 1 ఇంటూ 1. ఇప్పుడు చూడండి, 3 ఎక్కం 3 3 ఎక్కం 3 భిన్నం 1 ఎక్కం 1 1 ఎక్కం 1. అంటే హారంలో 1 రాసుకున్నా రాసుకోకపోయినా పైన ఉండేటటువంటి సంఖ్య యొక్క విలువ మారదు కాబట్టి దాన్ని యథావిధిగా రాసుకుంటున్నాను. అంటే మనకు ఈ మొత్తం లెక్కను చేస్తే 9 భిన్నం 5 ఇంటూ 10 భిన్నం 3 ఇంటూ 1 భిన్నం 2ని చేస్తే మనకు జవాబు ఎంత వచ్చింది అని అంటే 3 వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. ఇది ఈ లెక్క యొక్క జవాబు. మూడో బిట్ చూడండి పిల్లలు. క్రింది వానిలో ఏది పెద్దది అని అడుగుతున్నాడు. ఒకటో లెక్క ఏమి ఇచ్చిండు? 4 భిన్నం 7లో 2 భిన్నం 5 లేదా 1 భిన్నం 2లో 3 భిన్నం 4 ఏది పెద్దది అని అంటున్నాడు. మూడో బిట్లోని ఒకటో సబ్ క్వశ్చన్ ను తీసుకుందాం. 4 భిన్నం 7
కామ 2 భిన్నం 5 అని ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఏది పెద్దది అని అంటున్నాడు. మనకు భిన్నం పెద్దది చిన్నది తెలియాలంటే అభ్యాసం 1 లేదా 2లో మనకు భిన్నాలను పోల్చడం అనేటటువంటి లెక్కలు చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోను చూడనట్లయితే పైన ఐ బటన్ కనిపిస్తా ఉంది. ఆ ఐ బటన్ క్లిక్ చేసి ఈ భిన్నాలను పోల్చేటటువంటి లెక్కలను చూడవచ్చు. ఇక్కడ ఈ 2 భిన్నాలను పోల్చాలంటే మనకు హారాలు సమానంగా ఉండాలి. హారాలు సమానంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొదటి భిన్నంలో ఉండేటటువంటి హారంతో రెండవ భిన్నంలో లవహారాలను గుణించాలి. అదేవిధంగా రెండవ భిన్నంలో ఉండేటటువంటి హారంతో మొదటి భిన్నంలో ఉండే లవహారాలను గుణించాలి. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా చేయాలంటే 4 భిన్నం 7 ఇంటూ రెండో భిన్నంలో మనకు హారం ఏముంది 5 ఉంది కాబట్టి 5 భిన్నం 5 చేయాలి. అదేవిధంగా రెండో భిన్నం ఏముంది మనకు 2 భిన్నం 5 ఉంది. వీటిని మొదటి భిన్నంలో ఉండేటటువంటి హారంతో లవహారాలను గుణించాలి. అంటే 7 భిన్నం 7 చేయాలి. ఇప్పుడు చూడండి 4 5ల 20 భిన్నం 7 5ల 35 కామ 2 వేళ్ల 14 భిన్నం 5 వేళ్ల 35. అంటే ఈ భిన్నం దేన్ని చేస్తే వచ్చింది మనకు 4 భిన్నం 7 చేస్తే 20 భిన్నం 35 అనేది వచ్చింది. అదేవిధంగా 2 భిన్నం 5 చేస్తే 14 భిన్నం 35 అనేది రావడం జరిగింది. ఇప్పుడు 2 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలలో ఏది పెద్దగా అయితే ఉంటుందో అది పెద్ద భిన్నంగా మనము గుర్తిస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది మనకు 20 అనేది పెద్దగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే 4 భిన్నం 7 కామ 2 భిన్నం 5లలో ఏది పెద్దది మనకు 4 భిన్నం 7 పెద్దది అని రాస్తాం. ఎందుకంటే ఈ 4 భిన్నం 7 చేస్తే మనకు ఎంత వచ్చింది 20 భిన్నం 35 వచ్చింది. ఇక్కడ 2 హారాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 20 అనేది పెద్దది 14 అనేది చిన్నది కాబట్టి ఇది పెద్దది అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 1 భిన్నం 2 కామ 3 భిన్నం 4 అని ఇవ్వడం జరిగింది. వీటిని ఇప్పుడు ఏం చేయాలి మొదటి భిన్నాన్ని రెండో భిన్నంలో ఉండే హారంతో లవహారాలను గుణించాలి. చూడండి మొదటి భిన్నం మనకేముంది 1 భిన్నం 2 ఉంది. వీటిని ఏం చేయాలి ఇక్కడ రెండో భిన్నంలో హారం ఏముంది 4 ఉంది కాబట్టి లవ హారాలను 4తో గుణించాలి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 1 4 4 భిన్నం 4 రెంట్ల 8 రావడం జరిగింది. అదేవిధంగా 3 భిన్నం 4 ఏం చేస్తాం మొదటి భిన్నంలో ఉండేటటువంటి హారంతో లవహారాలను గుణిస్తాం. మొదటి భిన్నంలో 2 హారంగా ఉంది కాబట్టి వీటిని లవహారాలను గుణించాలి. ఇప్పుడు చూడండి ఇది చేస్తే ఏమొస్తుంది మనకు 3 రెంట్ల 6 భిన్నం 4 రెంట్ల 8 రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది మనకు హారాలు సమానంగా ఉన్నాయి. లవాలలో ఇది పెద్దది కాబట్టి 1 భిన్నం 2 కామ 3 భిన్నం 4లలో 3 భిన్నం 4 పెద్దది అని రాస్తాం. ఇది దీని యొక్క జవాబు. ఇక్కడ రెండో సబ్ క్వశ్చన్ కూడా సేమ్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలి కాబట్టి ఇది మీరు ఈ లెక్కను మీరు ఇంటి పని కింద హోంవర్క్ కింద స్వీకరించి చేయండి. ఒకవేళ మీకు ఈ లెక్క రాకపోయినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. 4వ బిట్ చూడండి. రెహానా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు 2.5 గంటల సమయం వెచ్చిస్తుంది. ఇలా ఆమెకు ఒక బట్ట అల్లడానికి 7 రోజులు పట్టింది. ఆమె దీని కొరకు మొత్తం ఎన్ని గంటల సమయం వెచ్చించింది? ఇది ప్రశ్న. సాధన చూడండి. రెహానా ఒక రోజుకు 2.1 గంటల సమయాన్ని వెచ్చిస్తుంది. ఎన్ని రోజులు వెచ్చించింది? 7 రోజులు పట్టింది. ఆ బట్ట మొత్తం అల్లడానికి ఆమెకి ఎన్ని రోజులు పట్టింది? 7 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు ఈమె ఈ బట్టను అల్లడానికి మొత్తం ఎన్ని గంటల సమయం వెచ్చించింది అనంటే ఇక్కడ ఇచ్చినటువంటి రోజులను ఇక్కడ ఇచ్చినటువంటి గంటలతో గుణిస్తే మనకు జవాబు వస్తుంది. చూడండి ఎన్ని రోజులు? మొత్తం 7 రోజులు ఇంటూ రోజుకి ఎన్ని గంటల సమయం కేటాయించింది? 2.1 2 గంటల సమయం కేటాయించింది.
ఈ రెండింటిని గుణించాలి. గుణించాలంటే ఇక్కడ మనకు మిశ్రమ భిన్నం ఉంది, దీన్ని మామూలుగా భిన్న రూపంలో మార్చుకోవాలి. 2 పూర్ణాంకం 1 భిన్నం 2, దీన్ని చూడండి భిన్న రూపంలోకి మార్చుకుంటే 2 2 4, 4 + 1 5 భిన్నం 2 వస్తుంది. ఇక్కడ 7 భిన్నం ఏం లేదు అంటే ఏమున్నట్లు 1 ఉన్నట్లు, ఇంటూ ఈ 2 పూర్ణాంకం 1 భిన్నం 2ను మనం భిన్న రూపంలోకి మారుస్తే ఏమొచ్చింది 5 భిన్నం 2 వచ్చింది. అది యథావిధిగా రాసుకుంటున్నాం. చూడండి ఇక్కడ లవాన్ని లవంతోను హారాన్ని హారంతో గుణించి రాసుకోవాలి. అంటే 7 × 5 భిన్నం 1 × 2. ఈ రెండింటిని గుణించి చూడండి 7 5 35 భిన్నం 1 2 2. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 35ను 2తో భాగించి రాసుకోవాలి. 35ను 2తో భాగించాలి. ఎంత వస్తుంది చూడండి, 2 ఎక్కం 2, 1 మిగులుతుంది. 3 2 పోతే 1 మిగులుతుంది. ఈ 5ను యథావిధిగా దించుకుంటున్నాం. 2 వేళ్ళ 14, శేషం 1 మిగులుతుంది. అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 17 పూర్ణాంకం 1 భిన్నం 2గా రాసుకోవచ్చు. అంటే 35 భిన్నం 2 = 17 పూర్ణాంకం 1 భిన్నం 2గా రాసుకోవచ్చు. అంటే రెహానా ఆ బట్ట మొత్తం పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది అంటే 17:30 గంటల సమయము పట్టింది అని చెప్పి రాసుకోవచ్చు. ఒక రోజుకు 2:30 గంటల చొప్పున కేటాయిస్తే 7 రోజులకు 17:30 గంటల సమయం అవుతుంది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. చూడండి పిల్లలు, 5వ లెక్క. ఒక లారీ 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అవసరం. అది 10 పూర్ణాంకం 2 భిన్నం 3 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణించగలదు అని అడుగుతున్నాడు. 1 లీటర్ పెట్రోలుతో 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 10 పూర్ణాంకం 2 భిన్నం 3 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేది ప్రశ్న. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 8 కిలోమీటర్లతో గుణకారం చేస్తే ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేద్దాం మనం అంటే, మొదటగా 10 పూర్ణాంకం 2 భిన్నం 3ను భిన్న రూపంలోకి మార్చుకుందాం. ఇప్పుడు చూడండి, దీన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే ఇక్కడ ఉండే హారాన్ని పూర్ణాంకంతో గుణించి లవంతో కూడి రాసుకోవాలి. ఇదిగోండి 3 × 10 + 2 భిన్నం హారంలో ఉండేది యథావిధిగా ఉంటుంది. ఎంత అవుతుంది మనకు, 13 30 + 2 32 భిన్నం 3. అంటే దీన్ని మనం చేస్తే ఎంత వచ్చింది మనకు, 10 పూర్ణాంకం 2 భిన్నం 3ను చేస్తే మనకు జవాబు ఎంత వచ్చిందంటే 32 భిన్నం 3 అనేది రావడం జరిగింది. అయితే ఇది మనకేంది, ఇన్ని లీటర్ల పెట్రోల్ మన దగ్గర ఉంది అని అర్థం. ఇన్ని లీటర్ల పెట్రోలుతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది అని. 1 లీటర్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది, 8 కిలోమీటర్లు. కాబట్టి దీన్ని ఏం చేయాలి అని అంటే ఇంటూ 8తో గుణించాలి. చూడండి ఇక్కడ 8 భిన్నం ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించి రాసుకోవాలి. కాబట్టి 32 × 8 భిన్నం 3 × 1. చూడండి 32ను 8తో గుణిస్తే మనకు ఎంత వస్తుంది అంటే 256 వస్తుంది. భిన్నం హారంలో 3 ఎక్కం 3. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 256ను 3తో భాగించాలి. 256 భాగహారం 3. ఇప్పుడు ఇక్కడ 2 అనేది 3 కన్నా చిన్నగా ఉంది కాబట్టి 2 అంకెలను తీసుకుందాం. 3 8 24, 25లో 24 పోతే 1 శేషం మిగిలింది. ఈ 6ను యథావిధిగా దించుకుంటున్నాను. ఇప్పుడు 3 5 15, శేషం ఎంత మిగిలింది 1. అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండేటటువంటి దాన్ని లవంగాను, అదేవిధంగా ఇక్కడ ఉండేదాన్ని హారంగా రాసుకోవాలి. అంటే 256 భిన్నం 3 = మనకి ఎంత వచ్చింది అంటే 85 పూర్ణాంకం 1 భిన్నం 3 అనేది వచ్చింది. ఇదేంది, కిలోమీటర్లు. అంటే 1 లీటరుతో 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 10 పూర్ణాంకం 2 భిన్నం 3 లీటర్ల పెట్రోలుతో 85 పూర్ణాంకం 1 భిన్నం 3 కిలోమీటర్ల దూరం
ప్రయాణం చేస్తుంది ఆ లారీ అనేది అర్థం చేసుకోండి. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. 6వ లెక్క చూడండి. రాజా ఒక సెకనులో 1.1 మీటర్ల దూరం నడవగలడు. అయినా 15 నిమిషాలలో అతడు నడిచే దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు సెకను అని ఇక్కడ ఇచ్చిండు, నిమిషాలలో అని ఇక్కడ ఇచ్చిండు. దీన్నైనా మనం నిమిషాలలోకి మార్చుకోవాలి, లేదా దీన్నైనా మనం సెకన్లలోకి మార్చుకోవాలి. మొదటి చూడండి, సాధన. రాజా ఒక సెకనులో 1.1 మీటర్ల దూరం నడవగలడు. అంటే దీన్ని మనం ఏం చేయాలి? మిశ్రమ భిన్నాన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలి. 1.1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 2 ఎక్కం 2, 2 + 1 3 భిన్నం 2. అంటే 1.1 మీటర్లను మనము భిన్న రూపంలోకి మార్చుకుంటే మనకి ఎంత వచ్చింది? 3 భిన్నం 2 మీటర్లు అనేది వచ్చింది. ఇప్పుడు 15 నిమిషాల కాలంలో ఆయన ఎంత దూరాన్ని నడవగలడు, రాజా ఎంత దూరం నడవగలడు అని అడుగుతున్నాడు. కాబట్టి మనము 15 నిమిషాలను సెకండ్లలోకి మార్చాలంటే వీటిని ఏం చేయాలంటే 60 సెకండ్లతో గుణించాలి. గుణిస్తే మనకు ఎంత వస్తుంది? అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 900 సెకండ్లు వస్తుంది. అంటే ఈ 900 సెకండ్లలో రాజా ఎంత దూరం నడిచిండో గణించాలంటే ఏం చేయాలంటే 900 ఇంటూ 1 సెకండ్కు ఆయన ఎన్ని మీటర్లు ప్రయాణం చేసిండు? 3 భిన్నం 2 మీటర్ల దూరం ప్రయాణం చేసిండు. ఇప్పుడు ఈ రెండింటిని గుణించాలి. ఇక్కడ చూడండి, 900 ఇంటూ 3 భిన్నం 2 రాసుకున్నాం. ఇక్కడ ఏం లేదు అని అంటే భిన్నం 1 ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి? లవాన్ని లవంతో, హారాన్ని హారంతో గుణించాలి. 900 ఇంటూ 3 భిన్నం 1 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 తొమ్మిదిల 27 2700 సెకండ్లు భిన్నం 1 2 ఈ 2700ను 2తో భాగించాలి. 2700 2తో భాగించాలి. ఇదిగోండి 2 ఎక్కం 2, ఇక్కడ 0, 7ను యథావిధిగా దించుకుంటున్నాం. ఎన్నిట్లో పోతుంది? 2 3 6, 1 మిగిలింది. ఈ 0ను యథావిధిగా దించుకుంటున్నాం. 2 5 10, శేషం 0. ఈ 0ను ఇక్కడ దించుకుంటున్నాం, అదేవిధంగా ఇక్కడ కూడా దించుకుంటున్నాం. మొత్తానికి శేషం 0 వచ్చింది. అప్పుడు ఎన్ని మీటర్ల దూరం వచ్చింది మనకు? దట్ ఈజ్ ఈక్వల్ టు 1350 మీటర్ల దూరం వచ్చింది. 2700ను 2తో భాగిస్తే మనకు 1350 వస్తుంది. అంటే ఒక సెకను కాలంలో 1.1 మీటర్ల దూరం ప్రయాణం చేస్తే 15 నిమిషాల కాలంలో రాజా 1350 మీటర్ల దూరం నడవగలడు. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. చూడండి, 7వ బిట్లో క్రింది గడులను పూరించండి అని అంటున్నాడు. ఇక్కడ 2 భిన్నం 3 ఇంటూ ఒక గడి ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు 20 భిన్నం 21 అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, వీటిని ఈ గడిలో మనకు ఏ భిన్నం వస్తుంది అనేది మనము కనుక్కోవాలి. మొదటి లెక్క చూడండి, ఫస్ట్ సబ్ క్వశ్చన్. 2 భిన్నం 3 ఇంటూ ఒక బాక్స్ ఇచ్చిండు ఈజ్ ఈక్వల్ టు 20 భిన్నం 21 రావాలి. అంటే చూడండి, ఈ లెక్కను చేయాలంటే ఇక్కడ 2 భిన్నం 3 ఉంది. దీన్ని దేంతో గుణిస్తే ఇంత వస్తుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమంటున్నా అంటే నేను x భిన్నం yతో గుణిస్తే మనకు 20 భిన్నం 21 వస్తుంది అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? లవాన్ని లవంతో గుణించాలి. కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x, 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3y ఈజ్ ఈక్వల్ టు 20 భిన్నం 21 ఇచ్చిండు. అంటే లవాలను సమానం చేస్తున్నాం. 2x ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 20 అట్లే ఉంటుంది. ఈ 2 ఇక్కడ గుణకారంలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే భాగహారంగా మారిపోతుంది. 2 ఎక్కం 2 పదుల అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. అదే విధంగా ఇక్కడ y ను కూడా చూద్దాం. 3y ఈజ్ ఈక్వల్ టు 21 ఉంది. ఈ y ఈజ్ ఈక్వల్ టు 21 అట్లే రాస్తున్నా. ఇక్కడ గుణకారంలో ఉండేటటువంటి 3ను ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపిస్తే భాగహారంగా మారుతుంది కాబట్టి ఇక్కడ 3 అవుతుంది. 3 ఎక్కం 3, 3 వేళ 21 అంటే మనకి ఎంత వచ్చింది?
x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 2 భిన్నం 3 ఇంటూ ఈ x భిన్నం y స్థానంలో మనం ఏం రాయాలంటే 10 భిన్నం 7 అని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 20 భిన్నం 21 అవుతుంది. చూడండి, 2 10ల 20, 3 వేళ్ల 21. అంటే ఈ గడి స్థానంలో మనకు ఎంత వచ్చినట్టు, 10 భిన్నం 7 అనేది వచ్చినట్టు. ఇది దీని యొక్క జవాబు. అదేవిధంగా ఈ రెండో లెక్క సేమ్ ఉంది కాబట్టి ఈ రెండో లెక్కను కూడా మీరు ఈ లెక్కను ఉదాహరణగా తీసుకొని ఇది కూడా హోంవర్క్ గా చేసేయండి. ఒకవేళ మీకు రానట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కలో ఉండేటటువంటి బెల్ ఐకన్ను కూడా ప్రెస్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.